అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రులలో 3వ రోజు ఆ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తారు. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఈ శ్లోకంలో అన్నపూర్ణాదేవిని శంకర ప్రాణవల్లభే అని సంబోధిస్తూ జ్ఞానం వైరాగ్యం పొందడానికి భిక్షను ప్రసాదించమని పార్వతిని వేడుకుంటారు. అన్నపూర్ణే సదా పూర్ణే, ఎల్లప్పుడూ నిండి ఉండే సంపూర్ణమైన అన్నపూర్ణ రూపంలో ఉన్న ఓ తల్లి శంకర ప్రాణవల్లభే శివుని ప్రియతమ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానం మరియు వైరాగ్యం పొందడానికి భిక్షాందేహి చ పార్వతి, ఓ పార్వతి దయచేసి నాకు భిక్ష ఆధ్యాత్మిక ప్రసాదం ఇవ్వండి. ఈ శ్లోకం అన్నపూర్ణాదేవిని స్తుతిస్తుంది. ఆమె ఆహారం మరియు పోషణకు దేవత. ఆమె శివుని శక్తి స్వరూపం. అన్న అంటే ఆహారం మరియు పూర్ణ అంటే సంపూర్ణమని అర్థం. ఈ శ్లోకంలో అన్నపూర్ణాదేవిని ఆహారం మరియు సంపదలను సమృద్ధిగా అందించే దేవతగా కీర్తిస్తారు. అన్నపూర్ణేశ్వరి శివుని భార్య అయిన పార్వతీదేవి అభివ్యక్తి, ఆరాధన, ఆహార నైవేద్యాలు హిందూ మతంలో ఎంతో ప్రశంసించబడ్డాయి. కాబట్టి అన్నపూర్ణాదేవిని ప్రముఖ దేవతగా పరిగణిస్తారు. భరతచంద్ర రేచి బెంగాలీ భాషలో రాసిన అన్నద మంగళ్ అనే పద్యంలో అన్నపూర్ణాదేవిని ప్రశంసించబడింది. అన్నపూర్ణ సహస్రనామం, అన్నపూర్ణ శతనామ స్తోత్రాలు దేవతకు అంకితం చేయబడ్డాయి. ఈ దేవతకు అంకితం చేయబడిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో హోరనాడు పట్టణంలో తుంగభద్ర నది తీరాన అగస్త్య మహర్షి స్థాపించిన అన్నపూర్ణ దేవాలయం, వారణాసి నగరంలో అన్నపూర్ణాదేవి మందిరం ఎంతో ప్రముఖమైనవి. అక్షయ తృతీయ అన్నపూర్ణాదేవి జన్మదినంగా పరిగణించబడుతుంది. కాబట్టి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆ రోజు ఎంతో శుభప్రదం అని భక్తులు నమ్ముతారు. అన్నపూర్ణ అన్న పదం సంస్కృతం నుంచి ఉద్భవించబడింది. ఆహార పోషణను ఇచ్చేది అని అర్థం. అన్న అంటే ఆహారం లేదా ధాన్యం, పూర్ణ అంటే పూర్తి, పరిపూర్ణం అని అర్థం. పర్వతరాజు హిమవత్ కుమార్తెలలో అన్నపూర్ణాదేవి ఒకరు అని నమ్ముతారు. కాబట్టి హిమాలయాలలో అన్నపూర్ణాదేవి పర్వతానికి ఆమె పేరు పెట్టబడింది. పాశ్చాత్య ప్రపంచం ఆహార పదార్థాలతో అనుబంధాన్ని పరిగణలోకి తీసుకొని హిందూ గాడ్ ఆఫ్ కుకింగ్ అని పేరు కూడా పెట్టింది. అమ్మవారు పసుపు రంగు చీర ధరించి ఆ పరమేశ్వరునికి భిక్షాను ప్రసాదిస్తున్నట్టు దర్శనమిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కట్ట పొంగలి. మన బతుకమ్మ సంబరాలలో 3వ రోజైన ముద్దపప్పు బతుకమ్మ అంటే ఈ రోజు బతుకమ్మను ముద్దబంతి పూలతో, ముద్ద మందారాలతో తయారు చేసి పాల బెల్లంతో తయారు చేసిన నైవేద్యం, అలాగే ముద్దపప్పుతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. చూసారు కదా అన్నపూర్ణాదేవి విశిష్టతను. మీ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు.